కాజా టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. 3 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తనిఖీలు చేసినట్లు చెప్పారు. బస్సుల్లో చిన్న లోపాలు గుర్తించామని వెల్లడించారు. ఇప్పటికే 16 చెక్ పోస్టులో 10,000కు పైగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. మార్కాపురం సంఘటన దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు బస్సులు నిబంధనలు పాటించాలని సూచించారు. ఫైర్ అలారం లేకుండా ఉన్నాము. అలాంటి బస్సులు సీజ్ చేయడం జరిగింది. 0% ఎక్కడ ఏ విధమైన నిబంధనలో తప్పులు ఉన్నా కూడా మార్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కూడా నియమాల ప్రకారం ఏదైతే ఉన్నా ఆ బస్సులే రోడ్లపైన తిరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ల విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. కాబట్టి అలాంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వరుస పరిణామాలు ఏవైతే ఉన్నాయో పోకూడదని చెప్పలేదా మీకు? లగేజ్ చేయలేకంటే మీకు ఆడ టీవీల్లో పేపర్లో కనపడడం లేదా? ఎట్లా మనుషులకు పోయి ఆ బస్సులు ఇవి లారీలు కాదు. లారీలు అంతా ఏం చేయాలి మీరు? బస్సుల్లో లగేజ్ ఎత్తుకొని పోతే ఎవరు? మీ మేనేజర్ ఎవరు? ఓనర్ ఎవరు? ఎవరిది వాళ్ళ బస్సులో? ఏ పేరు మీరు దిక్కుతండి? బస్ నైనా? ఎన్ని బస్సులు ఉన్నాయి? తెలియదా ఇవన్నీ? చెప్పండి. రోజు ప్రమాదాలు జరుగుతాయి, అగ్గిపడిపోతాయి, ఎన్ని సమస్యలు వస్తాయి. అంతమటు చూసుకోవాలి కదా. ఎన్ని ఉన్నాయి ఇవన్నీ? ఏం దీంట్లో ఏం మెటీరియల్ ఇవి? బస్సులు పాత ఏం అగ్గిమాపక ప్రాంతం ఏమున్నాయి జిల్లాలో? క్యాటరింగ్ అనంతపురం. ఇవే ఏంటి ఇవి? ఇంతటి సామాన్లు స్పేర్ పార్ట్స్ పక్కా. ఇవేంటివి ఈ రెండు? ఇవన్నీ స్పేర్ పార్ట్స్ పక్కా. ఏ బిల్లులు అయ్యే? కరెక్టే అమ్మా. బస్సులు వేసుకున్నప్పుడు చూస్తాను కదా, సిలిండర్లు ఉన్నాయి, ఈ సామాన్లు ఉంటాయి, బెడ్షీట్లు పైన అన్నీ ఉంటాయి, లోపలకాలు ఏదన్నా ఉంటే సెల్లులు పాన్లు ఇవన్నీ ఉంటే మండుకుంటానాయి. రోజు చూస్తాను ప్రాణాలు పోతానాయి. మీరు చూసి నిమ్మకు నీరు నెత్తినట్టు ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఎట్లా ఏం చేయాలి చెప్పు? ఏం చేద్దాం మీరే చెప్పండి. ఇప్పుడు ఆడ బస్సు చూసినాము, అంత కూడా లేదు, చెత్త పేపర్ కూడా లేదు అగ్గి పెట్టేదానికి. ఈడ చూస్తాను. మీరు చూస్తే ఎన్ని ఎత్తుకొని పోతాండ్రు? ఇప్పుడు ఎన్ని బస్సులు ఈ రూట్లో ఎన్ని పోతున్నాయి మీవి? 2. దాంట్లో కూడా ఉన్నాయా? ఈరోజు ఒకటే ఉందా సార్? ఇవెందుకు ఫస్ట్ చేయండి. ఈ మండేటి ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఏమైనా మండేటియా కాదు ఒకసారి చెక్ చేసేయండి. ఇదే లాస్ట్. దీంట్లో ఏడన్నా ఉంటే మర్యాద ఉండదు చెప్తాను. ఎందుకంటే దీంట్లో ఏటి అగ్గి మంటుకుంటే మంటుకుంటే ఎటు ఉంటాయి, ఇంకా ఉన్నదానికి డబ్బులు మండుతాండ్రు. ఇన్ని ప్రాణాలు పోతానే. మళ్ళీ ఆఫీసర్లు చెక్ చేయడం లేదు, ఇంకోటి చేయడం లేదని ప్రభుత్వాల పైన నిందలేస్తాండ్రు. సార్ చూడండి ఏది ఉందో వచ్చేసి. टाइम कटिएगा।
అమ్మవి తాడిపత్రి వెళ్ళే బస్సు ఏదన్నా వస్తే మనం ఈ కేవీఆర్ కూడా అటు వెళ్ళవు కదా, ఇవన్నీ హైదరాబాద్ చేసి అయితే నేను రైట్. ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వరుస పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ ఏదైతే ఉందో ప్రత్యేక చర్యలు అయితే చేపట్టింది. అయితే ప్రస్తుతం కాజా టోల్ ప్లాజా దగ్గర అయితే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిఘా ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ మంత్రి ఎవరైతే మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం కాజా టోల్ ప్లాజా దగ్గర అయితే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులని పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. వారికి ఏదైతే కావాల్సిన ప్రస్తుతం మనతో పాటు ఏదైతే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి సార్, ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వరుస పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేశామని మీరు చెప్తున్నారు. అంటే ఏంటి అసలు ఎలా చూడాలి ఈ వరుస పరిణామాలు? నేను ఒకటే చెప్తున్నానండి, రాష్ట్రంలో గత 6 నెలల్లో జరిగిన పరిణామాలను బట్టి మాకు కూడా ఒక అవగాహన రావడం జరిగింది. ఎక్కడైతే ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయో, ఏ విధంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయో దాని మీద ఒక క్షుణ్ణంగా ఒక పర్యవేక్షణ పెట్టాం. దానిలో భాగంగానే ఏ విధంగా దాంట్లో వసతులు కల్పిస్తే దాంట్లో మార్పులు చేర్పులు చేసినప్పుడు ఆ ప్రమాదాలు నివారించవచ్చో ఓ టెక్నికల్ టీం ద్వారా తెలుసుకొని ఈరోజు బస్సులన్నీ క్షుణ్ణంగా పర్యవేక్షించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ 10 రోజుల్లోనే సుమారు 10,000 చెక్కులు చేశాం. ఇప్పటికీ కొందరు ట్రావెలర్స్ అలాంటి తప్పులే చేస్తూ ఉన్నారు. వాళ్ళకు 1వ వార్నింగ్ అయిపోయింది, 2వది అయితే 3వ వార్నింగ్ వరకు తెచ్చిపెట్టుకుంటే తప్పకుండా ఆ బస్సులను సీజ్ చేస్తాం. 2వది, ఈ ప్రభుత్వానికి మా రవాణా శాఖకు ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. కేవలం మీ మీద ఈ రాష్ట్రానికి మీరు ట్యాక్స్ కడుతున్నారనో లేకపోతే మాకు ఏదో మా పార్టీలకు సంబంధించినారో ఇంకోటి అని చెప్పి మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. రేపు రాబోయే కాలంలో నిర్ణయాలు అయితే కఠినంగా ఉంటాయి. సార్, అయితే ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆదాయార్జన ధ్యేయంగా ట్రావెల్స్ బస్సులు డ్రైవర్లను మారుస్తూ అదే బస్ని కంటిన్యూగా కొడుతూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వరుస ఘటనలు అయితే జరుగుతున్నాయని చెప్పని భావిస్తున్నారు ప్రజలు. దీనికి ఏం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడు జరిగిన ప్రమాదాల్లో హ్యూమన్ ఎర్రరే ఎక్కువగా ఉందంటే మానవ తప్పిదాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముందు ఎప్పుడు మేము బస్సుల యొక్క ఫిట్మెంటు అలాగే దానికి ఎన్ని చలాన్లు ఉన్నాయి ఎప్పుడు రెన్యువల్ చేసుకున్నారు దాని మీద ఎక్కువ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేసేవారు. ఇప్పుడు మా మెయిన్ అజెండా అంతా డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్ తీసుకొని వస్తున్నాం. ఏ బస్సులు అయితే లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నాయో ఆ బస్సుల్లో డ్యూయల్ డ్రైవర్ పెట్టాలి. అలాగే సెకండ్ డ్రైవర్ కూడా తప్పకుండా సీటో లేకపోతే స్లీపింగ్ బెర్త్ ఉండాలని చెప్పి ఆ యాజమాన్యాలకు కూడా నిన్న క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అలాంటి నిబంధనలు ఎవరైనా అతిక్రమించినప్పుడు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఇప్పుడు మీరు కొన్ని బస్సులను పరిశీలించారు, వీటిల్లో ఏమైనా తప్పిదాలు కనిపించినాయా? వాళ్ళకి ఏమైనా సజెషన్ చేశారు? అంటే ఒకటండి, మేజర్ తప్పులుండే ఏ బస్సునైనా సీజ్ చేసే ధైర్యం మాకుంది, అధికారం కూడా మాకుంది. మేము ఒక నిబంధనలు తీసుకొచ్చినప్పుడు ఆ నిబంధనలు తప్పకుండా ఆ ట్రాన్స్పోర్టర్ పాటించాలి. 1, 2, 3సారి చూస్తాం, 4సారి ఉపేక్షించేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అయితే ప్రస్తుతం ఈ జరిగిన వరుస పరిణామాలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బస్సులుగా అయితే గుర్తించారు. అయితే ఏంటి ఆ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బస్సులు ఎక్కువగా రాష్ట్రంలో తిరుగుతున్నాయి, వీటి మీద ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇది మంచి క్వశ్చన్ అండి. ఇతర రాష్ట్రాల బస్సులు ఇక్కడ తిరుగుతూ ఉన్నా కూడా ఆ బస్సుల యజమానులు ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. వాళ్ళకు కూడా మేము మీటింగ్ పెట్టి ఒకటే చెప్పడం జరిగింది, మీరు హిమాచల్ ప్రదేశో లేకపోతే నాగాల్యాండ్లో బస్సులు తీసుకొని అక్కడ చాలా డబ్బులు కట్టి ఈ రాష్ట్రంలో తిప్పేది మీకు భావ్యం కాదు. ఇక్కడ ట్యాక్సులు ఎక్కువ అన్నప్పుడు ఈ ట్యాక్సులు కూడా తగ్గించేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగాము. త్వరలోనే అమెండ్మెంట్ కూడా వస్తూ ఉంది. తప్పకుండా అక్కడ ఎంత చలానా ఉందో అక్కడ ఎంత ట్యాక్స్ ఉందో అదే పరిధిలోకి మన రాష్ట్రం కూడా తీసుకొని వస్తాం. ఆ సమస్యను త్వరలోనే చరమగీతం పాడేదానికి మేము రెడీగా ఉన్నాం.
థ్యాంక్ యూ సార్. రైట్ ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే కాజా టోల్ ప్లాజా దగ్గర బస్సులన్నింటినీ కూడా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వరుస ఘటనల పరిణామాలు ఏవైతే చోటు చేసుకున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా వీటన్ని నేపథ్యంలోనే ప్రస్తుతం కాజా టోల్ ప్లాజా దగ్గర అయితే చెక్కింగ్లు చేస్తున్నాము. వాటిలో అవినీతికి పాల్పడుతున్న ఎవరైతే ఉంటారో వారందరిపైన కూడా తగిన చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్స్ తీసుకొని ముందుకు వస్తున్న ఈ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కనుక మరోసారి పునరావృతం అయితే వారిపైన కూడా తగిన చర్యలు అయితే చేపడతామని చెప్పని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9, కాజా టోల్ ప్లాజా నుంచి అమరావతి. కిషోర్ క్లాత్ తీసుకుని అట్లే పక్కన ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయగా డ్రైవర్ ఉన్నారా? ఎవరున్నారు? ఫ్రంట్లో ఉంటుంది. డేట్ ఏదమ్మా? డేట్ ఫస్ట్ డేట్ డేట్ ఏదైనా ఏదో గ్యాప్ చూపిస్తున్నట్టు ఇప్పుడు ఏమైనా జరిగిందా? గాలి అడిపోతుంది అడిగొచ్చు ఇట్లండి ఇంటికి తీసుకోండి. పెట్టు నాలుగు మధ్యలో ఉంటుంది చూడమా, మధ్యలో ఉంటుంది. అంతే సార్ అది కరెక్ట్ అంతే ఉంటుంది. ఇంకోటి దాపోయింది సార్ అసలు ఏంటిది అది మళ్ళీ పెట్టు అది కొట్టు. ఓకే ఓకే ఓకే